టీమిండియా జింబాబ్వే మధ్య 5 టీ20ల సిరీస్ జూలై 6 నుండి ప్రారంభం కానుంది. రాహుల్ ద్రవిడ్ రిటైర్ అవడంతో ఈ జట్టుకి లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించనున్నారు. లక్ష్మణ్ అలానే యువకులతో కూడిన భారత్ జట్టు ఇప్పటికే జింబాబ్వే చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. జింబాబ్వే జట్టు పసుకున అయినప్పటికీ టీమిండియా ఏమాత్రం అలసట ప్రదర్శించకుండా 5 టీ20 మ్యాచ్లు గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువ జట్టు ప్రాక్టీస్లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జట్టుకి ఓపెనింగ్ ఎవరు చేస్తారో అనే విషయమై చర్చ తీవ్రంగా నడుస్తోంది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో 3 ఆటగాళ్లు ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు జైస్వాల్ కూడా 3వ టీ20 నుండి జట్టుతో చేరతాడు. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ విషయమై కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయమై కోచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరో 2 ఏళ్లలో టీ20 ప్రపంచ కప్ జరగబోతోంది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. వారి స్థానాలను భర్తీ చేయడానికి ఇప్పటి నుండే ప్రతి ఆటగాడిని పరీక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి 5 టీ20 మ్యాచ్ల్లో ప్రతి ఆటగాడికి అవకాశం దక్కుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించిన వారే జట్టులో నిలదొక్కుంటారు. జింబాబ్వే సిరీస్ నుండి వారికి అసలైన పరీక్ష మొదలు కాబోతోంది అని పేర్కొన్నాడు. లక్ష్మణ్ మాటలను బట్టి రొటేషన్లో అందరికీ అవకాశాలు దక్కేలా ఉన్నాయి. అయితే మొదటి టీ20లో మాత్రం అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్కు దిగి యాంకర్ రోల్ పోషించనున్నాడు అని విశ్లేషకుల అభిప్రాయం. మరి మీ దృష్టిలో ఎవరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.